కాలమునందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు, ఈశ్వరా నన్ను ఈ ఆపద నుంచి గట్టునబడై, నేను పట్టుకొచ్చి ₹1 హుండీలో వేస్తా, లేకపోతే నువ్వు నన్ను గట్టునబడై ₹1 నీ హుండీలో వేస్తాను అన్నావు. ఆపద నుంచి గట్టున పడిపోయావు. నీ దగ్గర కోట్ల నుండి ₹1 ఇస్తా అన్నావా? ఆ ఆలోచన ఉండదు. అందుకే చెప్పాను వ్యాపారము కాదు అని చెప్పాను. అది వెంకటేశ్వరుడే అంగీకరించాడు. ఒకసారి ఆపద వచ్చిన తరువాత మాత్రం వాడు బుద్ధిని దిద్దుకోవాలి. ఇప్పుడు మొక్కు తీర్చుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ₹1 స్వామివారి హుండీలో వేస్తాను అని చెప్పాను. స్వామివారి హుండీలో ₹1 వేస్తాను అంటే నా పక్కింటి వాళ్ళు తిరుపతి ఎడుతున్నారనుకోండి, నేను పక్కింటి వాళ్ళకి ₹1 ఇచ్చి హుండీలో వేయండి అని పంపించకూడదు. మొక్కు ఎప్పుడు తీరుతుంది? నేను హుండీలో ₹1 వేస్తాను అన్న మాటకు అర్థం నేను తిరుపతి వచ్చి అని కాదు. నేను తిరుపతి వెళ్ళాలి. నేను వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి, స్వామి నాకు కేవలము ధర్మమునందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ ₹1 పట్టుకెళ్ళి హుండీలో వెయ్యాలి. అప్పుడు నా మొక్కు పూర్తవుతుంది. అంతేకాని ₹1 వేస్తానన్నాను కదండి, ₹1 పంపించేశానుగా, నా మొక్కు ఎందుకు తీరదు అని అడక్కు. ₹1 వేస్తాను అన్న మాటకు అర్థం నేను వచ్చి వేస్తాను అని. వేస్తాను చేస్తాను అంటే నేనే, అంతే దాని అర్థం. కాబట్టి మనమే క్షేత్రమునకు వెళ్ళాలి, వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవాలి. మొక్కినప్పుడు మీరు ఏ భాష వాడారన్నది ప్రధానం కాదు. ఎప్పుడైనా కూడా అందులో ప్రధాన ప్రయోజనం ఏది అంటే, ఇక పాపము వైపునకు దృష్టి పోకుండా, ఒకసారి ఎవడు మనని ఉద్ధరించాడని అనుకుంటున్నామో వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి కృతజ్ఞత చెప్తామా చెప్పమా? మీరు ఆలోచించండి.